తీసుకెళ్ళడానికి నేను నాయకత్వం వహిస్తా. అన్ని పార్టీలను కలుపుకొని వెళ్తాను. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మనందరం కలిసికట్టుగా భారతీయ జనతా పార్టీ నాయకులు, ఇక్కడ సభానాయకుడుగా ఉన్న మహేశ్వర్ రెడ్డి గారిని, ఎంఐఎం పార్టీ నాయకుడు ఉన్న అక్బరుద్దీన్ ఓవైసీ గారిని, మిత్రుడు సాంబశివరావు గారి సిపిఐ నాయకులను, వీళ్ళనే కాకుండా రాజకీయ పార్టీలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మనందరం కలిసికట్టుగా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి, ప్రధానమంత్రి దగ్గరికి వెళ్దాం. చట్టాన్ని సవరించుకుందాం. ఈ చట్టాలన్నీ కూడా పరిపాలన సౌలభ్యం కోసం మనం చేసుకున్న చట్టాలే. 100 పైగా మనము రాజ్యాంగ సవరణలను చేసుకున్నాం ప్రజలకు మేలు చేయడం కోసం. కాబట్టి ఈరోజు అవసరమైతే రాజ్యాంగ సవరణ అయినా చేపట్టడం ద్వారా బలహీన వర్గాలకు విద్యా ఉపాధి అవకాశాలలో, అదేవిధంగా రాజకీయ అవకాశాలలో 42% పెంచడానికి అవసరమైన చట్టపరమైన చర్యలు అన్నిటిని కూడా మనం తీసుకోవాలి. దీనికి సంబంధించి మనం ఎవరము ఒకరిని ఒకరు విభేదించుకోవాల్సిన అవసరం లేదు. ఇందులో ఒకరినొకరు విమర్శించుకోవాల్సిన అవసరం లేదు. మన అందరి అభిప్రాయం ఒకటే అయినప్పుడు, మనందరం ఇందులో అనుకూలంగా ఉన్నప్పుడు ఈరోజు ఇంకా ఇది సాధించుకోక ఎందుకు అవుతుంది అధ్యక్ష? మనందరం కలిసికట్టుగా ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్దాం. పార్లమెంట్ జరుగుతుంది, బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి. మనం వీలైనంత తొందరగా మిత్రులు పాయల శంకర్ గారిని, మహేశ్వర్ రెడ్డి గారిని, అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. నరేంద్ర మోడీ గారి అపాయింట్మెంట్ ఇప్పించండి. ఎంబడే నేను చీఫ్ సెక్రటరీ గారికి, అధికారులకు కూడా నేను ఆదేశాలు ఇస్తున్నా. ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్కు లేఖ పెట్టండి. ఆ కాపీని మన ఈ రాష్ట్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులకు ఒక కాపీని కూడా మార్క్ చేయండి. తక్షణమే మనం ప్రధానమంత్రి గారిని కలిసి చట్టసభలలో బలహీన వర్గాల యొక్క రిజర్వేషన్లను మార్పులు చేయడానికి, పెంచడానికి, అవసరమైన సవరణలు చేయడానికి వారిని ముందుకు నాయకత్వం వహించాల్సిందిగా మోడీ గారి దగ్గరికి తీసుకువెళ్లాల్సిందిగా నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా. అదే సందర్భంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన శ్రీ రాహుల్ గాంధీ గారి దగ్గర నేను సమయం తీసుకుంటున్నాను, నేను బాధ్యత తీసుకుంటా. మా పార్టీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారిని, శాసనమండలి సభ్యులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని కూడా కలిసి పార్లమెంట్లో ఈ అంశాన్ని ప్రస్తావించడం ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని ఇందుకు సహకరించే విధంగా వారిని కూడా విజ్ఞప్తి చేసేటట్టు రాహుల్ గాంధీ గారిని కూడా కలుద్దాం. రాహుల్ గాంధీ గారిని కల్పించే బాధ్యత మహేష్ కుమార్ గౌడ్ గారికి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడికి నేను సూచన విజ్ఞప్తి చేస్తున్నా. వారిని కూడా సమయం తీసుకోవాల్సిందిగా ఈ అంశాన్ని ఈ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల